ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. రమణ అయిపోయాడు. నేను శ్రీరాముడు గట్టి చేసిరు కదా, పూజలు చేసిరు కదా, మంచిగా అందరు వచ్చి మొక్కిరు కదా, అందరు మంచి ఉండాలని మొక్కిరు కదా, చాలా మంది కళ్ళు తెరవాలని మొక్కిరు కదా, కళ్ళు తెరిపించాలని మొక్కిరు కదా. తప్పకుండా మోడీ గారి ఆశీర్వాదంతో మీ అందరు కష్టపడుతున్నారు కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ 50% భారీ మెజార్టీతో పక్కా గెలవబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు. దాన్ని చూసినాకనే ఎక్కడ వినా కూడా పార్లమెంట్ లో ఎక్కడ వినా కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి యువత కూడా అన్ని కుల సంఘాలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాయంటే ఇది మోడీ గారి మీద విశ్వాసం, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, గతంలో ఏ విధంగా మోడీ గారి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఇలా కరీంనగర్ లో దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకా చాలా మందికి కళ్ళు కనబడతలేవు, చెవులు కనబడతలేవు. వాళ్ళు మొరిగిందే మొరుగుతున్నారు, వాగిందే వాగుతున్నారు. వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళకి తెలుస్తలేదు పాపం. ఇటుపక్క అటుపక్క ఉన్న చప్పలు కొడితే జనం అదే ఆశిస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కింది స్థాయిలో పోయి వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ వ్యవహారాలు చూసి, వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగా చీదరించుకుంటారు, ప్రజలు ఏ విధంగా వాళ్ళని అసహించుకుంటున్నారో ఇంకా వాళ్ళు గుర్తించకపోవడం వాళ్ళ మూర్ఖత్వం. కాబట్టి ఇవాళ కరీంనగర్ ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు ఎప్పుడైనా కలిసిండే ఎవరైనా చూసిండే మీకు ఎవరో తెలుసా? మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కరీంనగర్ పార్లమెంట్ లో ఎప్పుడైనా చూసిర్రా? ఆయన ఎవరో మీకు తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అయినా అప్పుడు ఎవరైనా మళ్ళీ ఇప్పుడు పడతాడు. ఆయన ఏం చేయకుండా అన్ని చేస్తా చెప్పుకుంటాడు. ఆయన ఏం చేయకుండా అన్ని ఆయనే చేస్తా చెప్పుకుంటాడు. ఆయన అన్ని చేసినట్టు పోయినసారి ఎన్నికల్లో ఎందుకు చెప్పుకోలే? కాబట్టి ఆయన మొత్తం అబద్ధాలు చెప్పడానికే ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన చాలా పెద్ద మేధావి. ఆయన ఏం సాధించకుండా మనం చేసిన కూడా ఆయన ఏం చెప్పుకోవడానికి సగం టైం అంతా పోతుంది. ఆయన పార్టీ కార్యకర్తలే ఆయన పెట్టే సమావేశానికి వస్తలేరు. ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలే గుర్తుపడతలేరు, ఆ కార్యకర్తలను ఈయన గుర్తుపడతలేడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ టు ఎలక్షన్లు వచ్చినాయంటే మనకు కనబడతారు. ఎలక్షన్లో ఓడిపోయాక మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటారు, మళ్ళా పైసలు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ పోటీ చేస్తారు. టికెట్ పైసలు ఖర్చు పెట్టి టికెట్ తీసుకుంటారు, పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. ఏ రోజైనా ఈ ఇద్దరు నాయకులు ఎప్పుడైనా రైతుల ఉద్యమంలో పాల్గొన్నారా? కోడిపూల సమస్యల గురించి మాట్లాడినా, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడినా, రైతులు నష్టపోతే ఏ రోజైనా వచ్చి రైతులను పరామర్శించినా, ఏ రోజైనా దళితుల గురించి మాట్లాడినా, ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినా, ఏ రోజైనా అగ్రవర్ణంలో పేదల రిజర్వేషన్ అమలు చేయాలని మాట్లాడినా, ఏ రోజైనా ఉద్యోగస్తుల గురించి మాట్లాడినా, ఏ రోజైనా నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసిరా, ఏ రోజైనా ఏ ప్రజా సమస్యల మీద వీళ్ళు ఫైట్ చేసిరా? ఎక్కడ ఫైట్ చేయలేదు. వీళ్ళ మీద ప్రజా ఉద్యమాలు చేసే కేసులు వీళ్ళ మీద ఉన్నాయా? వీళ్ళు ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? వీళ్ళు ఎప్పుడైనా ప్రజా సమస్యలు జైలుకు వెళ్ళరా? వీళ్ళు ఎప్పుడైనా ప్రజలు కష్టాలు ఆపదప్పుడు ఎప్పుడైనా వచ్చి ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేసిరా? వీళ్ళు ఎప్పుడైనా పాదయాత్రలు చేసిరా? వీళ్ళు ఎప్పుడైనా ప్రజాహిత యాత్రలు చేసిరా? ఏం చేయలేదు. కానీ అన్ని చేస్తామంటారు. మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తారు, మళ్ళా వాళ్ళ వ్యాపారాలు నడవాలి, వాళ్ళు ఉన్న సంపాదనను కాపాడుకోవాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, వాళ్ళు ఇంకా ధనికులు కావాలి. కానీ పేదల బతుకులు మార్చాలని మాత్రం వీళ్ళు ఎప్పుడు ప్రయత్నించారు. కాబట్టి వాళ్ళు మళ్ళా ఎన్నికలు వస్తాయంటే టిప్ టాప్ తయారై అంగు ఆర్పాలతో కొత్త నాయకులు ఇటుపక్క నాయకులు వేసుకొని గ్రామాలను పెంచుకుంటూ వాళ్ళు ఇలా ఎన్నికల ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళా పగటి వేషంగా లేక మళ్ళీ వచ్చినారు. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఇంతవరకు ఎప్పుడు కనవాళ్ళే వర్షం పడితే ఉసిరి వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు వచ్చారు. బండి సంజయ్ ఏమో ఉద్యమాలు చేసిండు, అరెస్ట్ అయ్యాడు,
100 కేసులున్నాయి, 109 కేసులున్నాయి ఉండదాకా. ఇవన్నీ ఆయన చేస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు వచ్చి ఇలా పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవడానికి వచ్చారని చెప్పి అంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ నుంచి ఏ విధంగా మోసం చేసిందో దానికి మన అసెంబ్లీ ఎన్నికలకు గుణపాఠం చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.